ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేదో డబ్బులైనా దాచుంటే ఇంత దరిద్రంలో బతికే వాళ్ళమే కాదసలా. సమయ సందర్భం లేకుండా మాట్లాడకండి. నువ్వు నోర్మై. ఇందులో నిన్నిరికిస్తారు, జాగ్రత్త. జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీడురా. విడాకులిచ్చినా విడిపోకూడదని, వీళ్ళిద్దరూ అమ్మా నాన్నలుగా ఉండాలని ఆ ప్రాణం ఆ తల్లి కనుపున పడిందిరా. వారసత్వం అనకుండా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తావేంట్రా? ఇక్కడి నుంచి కీర్తి పుట్టింటికి ఎలా వెళ్ళిందో అలాగే వస్తే ఈ గొడవ ఉండేది కాదు. ఒక్కతే వెళ్ళి ఇద్దరు వచ్చారంటే చప్పట్లు కొట్టడానికి నేనేం చప్పటిని కాదు. ఆపి! అయ్యో అయ్యో కీర్తి, ఏమండి, ఈ బిడ్డ మీ బిడ్డ కాకపోతే ఈ బరువు నేనెందుకు మోస్తాను చెప్పండి. హర్షతో పెళ్లి ఖాయం చేస్తే దాన్నెందుకు తప్పించుకొస్తాను? మీరే ఆలోచించండి. అమెరికా పెళ్లి కొడుకు ఈ బిడ్డ పుట్టాక గ్రీన్ కార్డుకి ఇబ్బంది అవుతుందనుకున్నాడేమో. ఆపట్రా, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అసలు మీకు మాటలు ఎందుకు వచ్చాయని ఆ పశువులు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునేలాగా ప్రవర్తించకండి. ఆ అమ్మాయి తన తప్పులు తెలుసుకొని వస్తే జాలి పడాల్సింది పోయి ఇలా నిందిస్తారా? మీరు దయ చూపచ్చేమో గాని నేనైతే బయటికే దారి చూపిస్తాను. నిన్నిక కొట్టకని కీర్తి అన్నందుకు ఆగిపోయావు హరీష్. నువ్వు ఒప్పుకోకపోతే ఏంటి? మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది. రామ్మా. వదలండి అత్తయ్య. ప్రేమతో వచ్చాను, ఇచ్చిన వాడి కోసం వచ్చాను. కానీ కసాయి బాడిగా మారిన వాడితో కాపురం చేయమంటే నేను చేయనత్తయ్య. ఒకవేళ నేను చేసినా నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను క్షమించదు. వెళ్ళిపోతానత్తయ్య, తిరిగి రాను. అమ్మా కీర్తి, కీర్తి, అమ్మా కీర్తి.